పంట నష్టంపై ప్రభుత్వం అంచనా వేస్తుందని అన్నారు పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు పంటలకు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు. 10 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు పంట నష్టపరిహారం విధి విధానాలు తెలియవా అని ప్రశ్నించారు. కరెంటు కష్టాలు, పంట నష్టాలు బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువ అన్నారు అన్వేష్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే పంటల బీమా పథకంలో చేరి రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిది. అంటే రైతులకు పేగుబంధంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఏ రకంగా కూడా రైతులతో సంబంధం లేదు. పంటలు ఎండిపోతే నిప్పు పెట్టినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. పంటలు ఈ రకంగా మీ హాయంలో ఎండలేవా? మీరు ఏదో ఆదుకున్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ హాయంలోనే జరిగింది. కూడా నష్టం జరగానే వెంటనే డబ్బులు వేయరు. ఇది తెలియని వాడిని కాదు కదా. ఆర్థిక మంత్రి చేసినావు, ఇరిగేషన్ మంత్రి చేసినావు, ఇన్ని రకాలుగా వ్యవహారం చేసినటువంటి నీవు మాట్లాడితే మరి నీకు నిజంగానే మతి భ్రమించిందో నిన్ను ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. 16, 17, 19, 20 ఈ 3 సంవత్సరాలలో పంట నష్టం జరిగితే కనీసం అంచనాలు కూడా వేయలే. ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇయ్యలే. ఏ ఒక్క రైతుకు కూడా 1 రూపాయి కూడా ఇయ్యనోళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ బదనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రైతులు గందరగోళానికి గురి కాకండి. వాళ్ళు ఏదో మతి భ్రమించి మాట్లాడితే మీరు ఆగం కాకండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీ